అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఇస్కాన్ టెంపుల్ అంటే ఏమిటి, ఈ ఆలయం ఎందుకు అంత ప్రాముఖ్యత, రాండి ప్రపంచవ్యాప్త ఉద్యమం గురించి, అలాగే కొలనకొండలో దాని ఆవిర్భావం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇస్కాన్ అనేది మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక పేరు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దీనిని 1966లో శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుదేవా గారు స్థాపించారు. ఈ ఉద్యమాన్ని హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు. ఈ ఇస్కాన్ యొక్క ముఖ్య లక్ష్యం భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలోని ప్రాచీన బోధనలను ప్రపంచ ప్రజలకు అందించడం. ఇక్కడ ఈ కొలనకొండలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ రాధా గోకులానంద గౌరవార్థం నిర్మించారు. గోకులానందం అంటే శ్రీకృష్ణుడు పెరిగిన గోకులంలోని ఆనందం అనే అర్థం. ఈ ఆలయం భక్తులకు తమ సేవలను సమర్పించడానికి, శాంతిని కనుగొనడానికి ఒక పవిత్ర స్థలాన్ని అందిస్తుంది. ఇక్కడ ఆ పరమాత్ముడు కొలువై ఉండి మనకు ఆనందాన్ని అందిస్తాడు. ప్రతి మనిషిలో, ప్రతి మనసులో ఉండే సందేహం, అసలు మనం ఎందుకు ఇస్కాన్ టెంపుల్ని సందర్శించాలి? ఎందుకంటే అందమైన వాస్తు శిల్పకళ మరియు చరిత్రకు మించినది. ముందుగా ఇది శాంతి మరియు ఆధ్యాత్మిక విద్యకు ఒక స్వర్గధామం. ఈ ఆధునిక వేగవంతమైన ప్రపంచంలో ఈ దేవాలయాలు బయట శబ్దాల నుండి తప్పించుకొని అంతర్గత శాంతిని పొందే ఒక ఆశ్రయాన్ని అందిస్తాయి. అవి వేద గ్రంథాలపై ఉచిత తరగతులు మరియు కౌన్సిలింగు, ధ్యానం కోసం ఒక స్థలాన్ని అందిస్తాయి. రెండవ ముఖ్య కారణం, ఫుడ్ ఫర్ లైఫ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీని ద్వారా ఆహారం పవిత్రమైనదని అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తారు. మరియు చాలా ముఖ్యమైనది, ఇది భక్తిని అనుభవించడం గురించి చెప్తుంది. కేవలం ఈ ఆలయాన్ని సందర్శించి విగ్రహ పూజను వీక్షించడం ద్వారా లేదా మహామంత్రమైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని సామూహిక కీర్తనలలో పాల్గొనడం ద్వారా మీరు ఒక ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని పొందవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా కొలనకొండలో ఉన్న ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శించి ఈ హరే కృష్ణ ఉద్యమంలో భాగం అవి ఆ పరమాత్ముని యొక్క కృపను పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో, మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.